శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము చేస్తున్నటువంటి సిరీస్లో ఇప్పుడు జనన నక్షత్ర దోషం, శిశువు జన నక్షత్ర దోషము అంటుంటాం. ఇప్పుడు ఆ శిశువు ఏ నక్షత్రంలో పుడితే ఏ దోషం జరుగుతుంది, దానికి ఏమి పరిహారం అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. నార్మల్గా కూడా మన సాంప్రదాయంలో, మన వైదిక ధర్మశాస్త్రాల్లో కూడా ఇవన్నిటికి కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. ఏదైనా శిశువు ఏదైనా మంచి గండాంతర నక్షత్రాలు కానీ ఏదైనా గండ దోషాలు పుట్టినప్పుడు, వాటికి ఆయుర్దాయం భావం ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదంటే ఇంకేదైనా ఉన్నటువంటి మేనమామకు దోషం అనడమో, లేదంటే తల్లికి దోషము, తండ్రికి దోషము, లేదంటే ఎవరికొరికి దోషం కలిగేటువంటి సమయ సందర్భాలు మన వైదిక ధర్మాలు తెలియజేస్తున్నాయి. దానికి సూక్తమైన పరిహారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి కూడా పరిహారాలు ఉన్నాయి. కాబట్టి దీనికి భయపడకుండా చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో కూడా పిల్లలు తక్కువ సంఖ్యలో ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. కాబట్టి ఆ పిల్లల యొక్క భవిష్యత్తునే మన యొక్క భవిష్యత్తుగా తెలుసుకుంటూ మనము జీవనం గడుపుతూ ఉంటామంట. అటువంటి దీంతో ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటంటే, అశ్విని 1వ పాదంలో పిల్లలు జన్మించడం వల్ల తండ్రికి దోషము, అది ఆ దోషం కూడా 3 నెలలు ఉంటుందని తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవతి అశ్విని నక్షత్రము మధ్యన అది సంధి కాలం అంటామన్నమాట. అక్కడ 48 నిమిషాల సంధి సమయం ఉంటుందన్నమాట. ఆ సంధి సమయంలో శిశువుకు జన్మించినట్టయితే ఆయుర్దాయం తక్కువ అని అంటుంటాం అన్నమాట. అశ్విని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు. ఈ సంధి కాలంలో జన్మించినటువంటి శిశువుకు ఆయుర్దోషం అంటుంటాం. కాబట్టి అక్కడ ఆయుష్ శాంతి, నక్షత్ర శాంతి, మృత్యుంజయ జపము ఇట్లాంటివి చేయడం వల్ల ఆ దోష నివారణ అవుతుంది. అదేవిధంగా భరణి నక్షత్రంలో 2, 4 పాదాల్లో 1, 2, 4 పాదాల్లో జన్మించిన వారికైతే దోషమైతే లేదు. అదేవిధంగా 3వ పాదంలో మా ఆడపిల్ల పుడితే తండ్రికి దోషము, మగపిల్లవాడ పుడితే తల్లికి దోషమని తెలియజేస్తుంది అనమాట. ఈ యొక్క దోషము కూడా 23 రోజులు ఉంటుందన్నమాట. దీనికి కూడా అంతే. ఆ దోష పరిహారానికి నక్షత్ర శాంతి చేయడం, అదేవిధంగా ఆ నక్షత్రానికి సంబంధించిన దాన ధర్మాలు చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా సమసిపోతుంది. అదేవిధంగా కూడా ఆయుష్ శాంతి, నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం, కులదేవత ఆరాధన, ఈ మృత్యుంజయ జపం ఇలాంటి చేసుకోవడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇంకా వేరే నక్షత్రాలు ఇంకొక వీడియోలో మనం చూస్తాము. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.